వెల్కమ్ టు తెలుగు సినిమా. నేను మీ యాంకర్ శరత్. సార్, పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా రాబోతుంది కొన్ని రోజులు. అయితే ఓజీ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో చేస్తారని చెప్పి ఒక టాక్ కూడా నడుస్తుంది అండ్ అనౌన్స్మెంట్ కూడా రాబోతుందని. అయితే గతంలో హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి ఆయన ప్రభుత్వ సొమ్ము వాడారని, ప్రభుత్వంలో ఉండి ఆయన ప్రచారానికి ఇవన్నీ ఖర్చులన్నీ కూడా ప్రభుత్వం నుంచి తీసుకున్నారని ఇలా చాలా టాక్ నడిచింది. అంతేకాకుండా దానికి సంబంధించిన ఒక కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. ఇప్పుడు ఓజీ సినిమాకి సంబంధించి కూడా అంటే ఆయన పాల్గొంటారా లేదా ప్రమోషన్స్లో, లేదు ఏంటి ఇది ఈ ఇష్యూ ఎలా 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 చూడొచ్చు? నాకు తెలుసు నిన్నే ఒక కేసు ఏదో దాని గురించి తీర్పు ఏదో వచ్చినట్టుంది. ఎందుకంటే సీఎంగా ఉన్నా మన జాబు మనం చేసుకోవచ్చు, మన పని మనం చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనం ప్రభుత్వానికి నష్టం కలిగించే పని చేయకూడదు. అది రాజ్యాంగంలోనే ఉంది. మనం ప్రభుత్వంలో ఉంటూ మనం ఒక సంస్థలో చేసేటప్పుడు నష్టం కలిగించే పని చేయకూడదు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఒకరు పెట్టారనుకోండి, వాళ్ళు ఆ గవర్నమెంట్ కేసులు వాదించకూడదు. జీపీ చేశారనుకోండి, జీపీ గవర్నమెంట్కి యాంటీగా వాదించకూడదు. ఇవన్నీ చట్టాలు ఉన్నాయి. మనం కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు ఆయన సెలవు మీద వెళ్తూ షూటింగ్ చేసుకోవచ్చు. ఆయన సెలవు ఆయన సీఎం గారికి ఇస్తారు. సీఎం గారు ఏమైనా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే సీఎం గారు చీఫ్ సెక్రటరీకి ఇస్తారు. ఈజ్ ద రూల్ అది. అంతే తప్ప ఆయన వ్యక్తిగతంగా పనిచేయొద్దు, జ్వరం వస్తే సెలవు పెట్టొద్దు, లేకపోతే ఆయన వ్యక్తిగతంగా పనిచేయొద్దు. లాభం పొందడం అంటే గవర్నమెంట్ సొమ్ము లాభం పొందడం కాదు. పబ్లిక్గా ఆయన మరి బతుకు తెరువుకి మన ఆయన సాలరీ జీతాలకు ఆయన చేసుకోవచ్చు. ఆయన పని చేసుకునే హక్కు ఉంది, తీసుకునే హక్కు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ లాభదాయకం అంటే గవర్నమెంట్ సొమ్ముని ఎక్కడైనా ఆశించి గవర్నమెంట్ సొమ్ము దగ్గర జీతాలు తీసుకొని గవర్నమెంట్ సొమ్ముని ఎక్కడైనా సరే మనం వృధా చేసినా, గవర్నమెంట్ సొమ్ముని ఆయన సొంతానికి వాడినా అది తప్పు అవుతుంది తప్ప ఆయన ప్రైవేటు పరంగా ఆయన ఏం చేసుకున్నా గవర్నమెంట్కి నష్టం కలిగిన పని ఏదైనా చేయొచ్చు. కనుక ఓజీకి నిర్మాత దాని గారు, ఆయనకి సంబంధం లేదు. ఆయన ఆర్టిస్ట్గా ఆయన డ్యూటీ ఆయన చేస్తాడు. దాంట్లో అక్కడ లాభకేదారం ఏముంటుంది, ఇంకోటి ఏముంటుంది. యాజ్ పర్ రూల్ ప్రకారం ఆయన ఆల్రెడీ ఛాంబర్ నుంచి పెడతాడు. అలాగే మీకు అక్కడ పర్మిషన్ అడుగుతారు, అన్ని పర్మిషన్ల ప్రకారం చేస్తారు. దాని ఏం పెద్ద ముదిరే, దాని ఏం చిన్నోడేం కాదు. లేకపోతే దాని నిన్నకాక మొన్నే రాలే. ఇలాంటి సినిమా త్రిపుల్ ఆర్ లాంటి సినిమానే తీశాడు. త్రిపుల్ ఆర్ లాంటి సినిమానే తీసి వంటి చేతి మీద ఇలాగ 5 సంవత్సరాలు ఉన్నా కూడా ఇలాగ ఆడించాడు. కనుక దాని ఈజ్ వెరీ పవర్ఫుల్ ప్రొడ్యూసర్, డైనమిక్ ప్రొడ్యూసర్. ఆయన ఇలాంటి 5 సినిమాలు షూటింగ్లు ఉన్న 5 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. ఇలాగ శ్రీగాడు, అపర కోటీశ్వరుడు, అపర చాణక్యుడు. కనుక దీంట్లో ఇన్వాల్వ్మెంట్ హీరో గారిది ఉంటుందని నేను అనుకోను. హీరో గారి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే వెరీ ఈజ్ బిగ్ ప్రొడ్యూసర్. కనుక ఆ బిగ్ ప్రొడ్యూసర్ త్రిపుల్ ఆర్ లాంటి సినిమా చేశాడంటే బిగ్ ప్రొడ్యూసర్, చిన్న ప్రొడ్యూసర్. అలాంటివి ఎన్ని సినిమాలు తీశాడు? వినయ్, విజయరామ, వరుడు, సో మెనీ మూవీస్ అండ్ బిగ్ మూవీస్. కనుక ఆయనకి ఈ సినిమా హీరోగా ఆయన పాత్ర ఏది ఉందో పబ్లిసిటీ దాకా ఆయన పాత్ర ఉంటుంది. పబ్లిసిటీ చేయడం తప్ప ఇంకో దాంట్లో ఆయన పాత్ర ఏమి ఉండదని నేను అనుకుంటున్నా. అలాగే నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే దాని గారిని కానీ, అలాగే నేను హీరో గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని కానీ, రావంత్ రెడ్డి గారిని కానీ, సినీ ఆటోగ్రఫీ మినిస్టర్ దుర్గేష్ గారిని, మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, అయ్యా మీ సినిమాలు సామాన్య ప్రేక్షకుడు సినిమా థియేటర్కి వచ్చే విధంగా, సామాన్య ప్రేక్షకుడు థియేటర్కి వచ్చి సినిమా చూసి ఆ ఫ్యాన్స్ రిపీట్ ఆడియన్స్ వచ్చే విధంగా చేయాలి. కానీ ఆ ఆడియన్స్ అక్కడ తీసుకోలేని పరిస్థితుల్లో, అప్పులు చేసే పరిస్థితుల్లో తీసుకురాకండి. మీరు అందుకే 700 రూపాయల టికెట్, 1000 రూపాయల టికెట్ పెడదాం అనుకుంటే బెనిఫిట్స్లో కరెక్ట్ కాదు. 500 రూపాయలు దాటి పెట్టనివ్వకండి. బి క్లాస్లో 300 రూపాయలు పెట్టండి. రేటు 200 దాటి 200, 150 రూపాయలు దాటి పెట్టొద్దు. ఒక్కసారి మీకు కలెక్షన్స్ కోసం కానీ ఎవరికైనా అవగాహన లేదంటే మీరు ఎన్ని వందల కోట్లు వస్తుందో, మీకు 3 రోజులకి కలెక్షన్ ఎంత వస్తుందో, మీ షూటింగ్ ఎంత, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంత, లివింగ్ ఎంత ఒక్కసారి చూసుకోండి. ఇక్కడ నిర్మాత నష్టపోవద్దు, డిస్ట్రిబ్యూటర్ నష్టపోవద్దు, సగటు ప్రేక్షకుడు థియేటర్కి రాకుండా ఆగిపోవద్దు. థియేటరే దేవాలయం. థియేటర్ జనాలు రాకుండా ఆగిపోవడం అనేది కరెక్ట్ కాదు. కనుక పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని పిచ్చిగా ప్రేమించే అభిమానులు అందరూ బాధపడుతున్నారు, కష్టపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే నైట్ సినిమా చూసి మార్నింగ్ 7 o'clock సినిమా చూడాలంటే జోబీలో డబ్బులు ఉండట్లేదు, చిల్లు గవ్వలేకుండా అయిపోతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా పెద్ద మనసుతో ఆలోచించండి. ఎందుకంటే ఉన్నవాళ్ళు ఫ్యాన్స్ ఉన్నారు, లేని వాళ్ళు ఫ్యాన్స్ ఉన్నారు, మిడిల్ క్లాస్ ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పెద్ద మనసుతో ఆలోచించి హీరో గారిని ఒక్కసారి, దాని గారిని, ఛాంబర్ని,
కౌన్సిల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రేక్షకుడు మన సినిమా వచ్చి చూసే విధంగా ఉండాలి, కానీ ఒక్క షో చూసే విధంగా ఉండదు. హరిహర వీరమలు నష్టానికి కారణం 700 రూపాయల టికెట్. హరిహర వీరమలు మొత్తం నిర్మాత బాధ్యత, నిర్మాత తప్పు. బి క్లాసుల్లో కూడా 700 రూపాయలు పెట్టారు, ఎక్కడి నుంచి వస్తారు? సి క్లాసులో 700 రూపాయలు పెట్టారు, ఎక్కడి నుంచి వస్తారు? బి క్లాస్ సి క్లాసు 300 దాటనివ్వద్దు, 300 దాటనివ్వద్దు. ఇది నా ఒక్క మాట కాదు, నిజంగా ఫ్యాన్స్ అందరూ కూడా మీరు కామెంట్ చేయండి, ఫ్యాన్స్ అందరూ మాట్లాడండి, ఫ్యాన్స్ అందరూ మీ హీరో గారికి చెప్పండి. ఫ్యాన్స్ అందరూ కూడా మీ దగ్గరుండి దయచేసి సి క్లాస్ ఎంతో, వి క్లాస్ ఎంతో, ఏ క్లాస్ ఎంతో పెట్టండి. సినిమాని అభిమానంగా సినిమా చూడటానికి అవకాశం కల్పించమని అడగండి. నేను ఒక్కరినే చెప్పడం కాదు, మీరందరూ నాకు కామెంట్స్ పెట్టి మీరు సినిమా తగ్గించమని అడగండి అని అనుకుంటే బదులు దయచేసి సినిమాని సగటు ప్రేక్షకుడికి దూరం చేయకుండా ఉండాలనేది మన హీరో గారిని కూడా రిక్వెస్ట్ చేస్తూ, గవర్నమెంట్లు కూడా డబ్బింగ్ సినిమాలకు కూడా ట్యాక్సులు పెంచి ఏది దొరికితే అది రేట్లు ఇవ్వడం, ఛాంబర్ కూడా ఏది అంటే అది రికమెండ్ చేయడం కూడా కరెక్ట్ కాదేమో. ఇప్పుడు టికెట్ రేట్ అవైలబిలిటీలో ఎక్కువ ఉంటే ఓజీకి ఎక్కువ కలెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయా? ఏమండి, ఓజీకి ఎక్కువ కలెక్షన్స్ వస్తే ఎవరి సొమ్ము అండి అది? ఆ పిల్లలు ఎవరండి? పవన్ కళ్యాణ్ గారి పిల్లలే కదా. పవన్ కళ్యాణ్ గారు రిపీట్ ఆడియన్స్ రావాలి, కానీ ఒక్కసారి ఆల్ జోబీలోంచి మనం లాక్కుంటే ఎలా? ఎంత దాకా కరెక్టు? ఆ నిర్మాత నష్టపోకూడదు, కానీ నష్టపోకుండా రేటు ఇవ్వాలి. ఆ డిస్ట్రిబ్యూటర్ నష్టపోకుండా రేటు ఇవ్వాలి. సగటు ప్రేక్షకుడు అభిమాని ఎవరండి? మరి హీరో గారి తాలూకే కదా. మరి వాళ్ళందరూ నష్టపోకుండా మనం చూడాల్సిన బాధ్యత మనకు ఉంది కదా. కోట్లాది మంది అభిమానులు నష్టపోకుండా, నిర్మాత నష్టపోకుండా కాపాడుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ, బాధ్యత మనకుంది. కాబట్టే నేను అడుగుతున్నా, నిర్మాత నష్టపోయే విధంగా రేటు ఇవ్వమంటలే, సగటు ప్రేక్షకుడు నష్టపోయే విధంగా రేటు ఇవ్వమంటలే. మనం కరెక్ట్గా సరిపోయే విధంగా 500, 300 రూపాయలు ఇవ్వండి. దయచేసి అంతకన్నా ఎక్కువ పెంచొద్దు. రెగ్యులర్ టికెట్లు 10 రోజులు 200 రూపాయలు దాటొద్దు, 150 రూపాయలు దాటొద్దు. ఇది దయచేసి, ఇది అందరి మాట, ప్రజల మాట థియేటర్కి రావట్లేదు కనుక దయచేసి వచ్చే విధంగా చేయమని రిక్వెస్ట్ చేస్తూ, నాట్ ఓన్లీ అన్ని సినిమాలకి ఇలాగే ఉండాలని కోరుకుంటూ, ఓజీకి ఫస్ట్ నిర్ణయం పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారనుకుంటున్నాను, అలాగే మొత్తం దాని గారు తీసుకుంటారనుకుంటున్నాను. ఈ తప్పు హరిహర వీరమల్లో జరిగిన తప్పు మళ్ళీ జరగకూడదని నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.